నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరి ఛానల్. నేను విజయలక్ష్మి. మరొక 2 రోజుల్లో అంటే మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు మనకి స్టార్ట్ అవుతున్నాయి కదండి. పుష్కరాలు అంటేనే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం మనం. పుష్కరాలు ఎప్పుడు మొదలవుతాయి, ఆ పుష్కరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా మనం దాన్ని పుష్కర స్నానాన్ని వినియోగించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో మరి పుష్కరానికి సంబంధించి చాలా చాలా సందేహాలు వస్తాయి మనకి. పుష్కరాలు చేయాల్సిన కార్యక్రమాలు, అసలు పుష్కర స్నానం యొక్క ఆ ఉద్దేశం ఏంటి అని చెప్పి. సో ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం కోసం, మన సందేహాలన్నీ తీర్చడం కోసం మన ముందున్నారు అరసవల్లి శ్రీకూర్మం, అలాగే విశాఖపట్నం సింహాచలం దేవస్థానం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాల ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నెట్టి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి గురించి, ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. ఈ సరస్వతి నది పుష్కరాలు, ఈ నది యొక్క ప్రాశస్త్యం ఏంటి, ప్రధానంగా కూడా పుష్కరాలు చేయాల్సిన విధి విధానాలు ఏంటి విషయాలు మనం తెలుసుకున్నాం. 2025 మే 15వ తారీఖు దగ్గర నుంచి కూడా, అలాగే 2025 మే 26వ తారీఖు వరకు కూడా ఈ సరస్వతి నది పుష్కరాలు ఏర్పడతారనుకున్నాండి. దేవగుడైన బృహస్పతి వృషభ రాశి నుండి కూడా మిథున రాశిలోకి ప్రవేశించే సమయం ఏదైతే ఉంటుందో, అంటే మిథున రాశిలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో ఆ యొక్క సమయంలో ఉండేదాన్ని బట్టి కూడా మనకి ఈ యొక్క పుష్కరం ఏర్పడుతుంది. ఒక్కొక్క రాశిలోకి గురుడు ప్రవేశించేటప్పుడు కాలాన్ని బట్టి, ఆ యొక్క రాశిని బట్టి కూడా ఈ పుష్కరాలు నిర్ణయింపబడతాయి అన్నమాట అండి. అయితే వృషభ రాశి నుంచి కూడా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించేటప్పుడు నది ఏదైతే ఉందో సరస్వతి నది కాబట్టి ఈ యొక్క సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు ఏర్పడడం జరుగుతుంది. అయితే పుష్కరము అనే పదానికి అర్థం ఏంటంటే 12 సంవత్సరాలు అనే అర్థం. 12 అనే అంకెకి పుష్కరము అంటుంటారు అన్నట్టండి. కాబట్టి ఈ పుష్కరాలు ఏర్పడేటప్పుడు ఈ యొక్క నదుల్లో ఎందుకు స్నానాలు ఆచరిస్తారు? ఇప్పుడు కూడా ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది కదా. అయినప్పుడు కూడా ఈ 12 రోజులు చేయవలసిన విధి విధానాలు ఏంటి, ఆ రోజుల్లో ఉండడం ప్రాధాన్యంగా, అంటే ఆ నదికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడిన విషయం తెలుసుకొని వచ్చినట్లయితే, 30 దేవతలు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా, ఋషులు ప్రధానంగా, ఋషులు కూడా దేవతలు, మనకి ప్రతి ఒక్క ఋషులు ఉంటారు, 7 ఋషులు కూడా ఉంటారు అండి. ఆ ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా 30 దేవతలు మనం అంటుంటాం కదండి. వాళ్ళందరూ కూడా ఆ నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు ప్రత్యేకంగా కూడా ఆ సమయాలలో. కాబట్టి ఇంతమంది 30 దేవతలు, ఈ యొక్క 7 ఋషులు కూడా ఈ యొక్క నదుల్లో స్నానం ఆచరిస్తారు కాబట్టి, అంత పుణ్యమూర్తులు ఆ స్నానం ఆచరిస్తారు కాబట్టి ఆ సమయంలో మనం కూడా ఆ యొక్క స్నానాలను ఆచరించడం ద్వారా కూడా విశేషమైన పుణ్యం మనకు లభిస్తుందని కూడా పురాణాల ప్రకారం మనకి చెప్పబడింది అన్నమాట అండి. అయితే ఈ పుష్కరం అనేది ఏంటంటే ప్రధానంగా కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా నవగ్రహాలతో గురుడు ఉన్నాడు కాబట్టి, ఆ బృహస్పతి ఏదైతే ఉంటాడో అది ఒక్కొక్క రాశిలో కూడా ప్రవేశించేటప్పుడు ఈ పుష్కరం ఏర్పడుతుందండి. 9 గ్రహాల్లో కూడా గురుడు శుభంకరుడు అని చెప్పింది శాస్త్రంలో. ఎందుకంటే మిగిలిన గ్రహాలు ఏవైతున్నాయో వాటికి కొన్ని సమయాలలో పాపత్వం, కొన్ని సమయాల్లో శుభత్వం కూడా ఏర్పడ్డాయి. కానీ ఒక్క నవగ్రహాల్లో ఒక్క గురుడికి మాత్రమే పూర్తి శుభత్వం, అంటే సంపూర్ణమైన పూర్ణగ్రహం ఎవరన్నట్లయితే, శుభగ్రహం ఎవరన్నట్లయితే బృహస్పతి మాత్రమే. కాబట్టి జాతకంలో అందుకే గురుబలం ఉన్నట్లయితే వాటికి మంత్రసిద్ధి కలుగుతుందని, అదే విధంగా కూడా అన్ని విద్యా విషయాలు కూడా మంచి అనుకూలంగా ఉంటుందని కూడా ఇన్ని విషయాలు కూడా శాస్త్ర ప్రకారం కూడా చెప్పబడింది. కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరం ఎక్కడ ఏర్పడుతుందంటే పుణ్యక్షేత్రం బద్రీ క్షేత్రంలో మాన అనే గ్రామంలో హిమాలయ యొక్క ఈ కనుమల్లో ఈ యొక్క సరస్వతి యొక్క పుట్టుక ప్రారంభం అవుతుంది. కానీ ప్రధానంగా కూడా సరస్వతి నది ఎక్కడ ప్రారంభం అవుతున్నదో అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం ప్రధానంగా కూడా ఉంటుంది. దాని పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాలలో కూడా ఆ యొక్క స్నానాలు ఆచరించడం ద్వారా కూడా మనకి విశేషమైన పుణ్యం లభిస్తుంది. అయితే పురాణాల ప్రకారంగా కూడా, అంటే మనకి బద్రీ క్షేత్రంలో మాన అనే గ్రామంలో ఈ యొక్క సరస్వతిని ప్రత్యక్షంగా మనకి గోచరిస్తున్నట్టండి. దాని తదుపరి మనకి ఎక్కడా కూడా కనబడదు. అదేవిధంగా కూడా త్రివేణి సంఘం ఏదైతే ఉందో, అలహాబాద్ త్రివేణి సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అంతర్వాహినిగా కూడా సరస్వతి అనేవి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎలా మనం గుర్తుపట్టాలన్నట్లయితే సరస్వతి యొక్క గమనం చాలా వేగంగా ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క త్రివేణి సంగమంలో వెళ్లి స్నానం ఆచరించినట్లయితే ఆ యొక్క ప్రదేశంలో మనం ఎక్కడైతే నిలబెడతామో ఆ కింద నుండి ఇసుక ప్రాంతం ఏదైతే కింద ఇసుక ఉంటుంది కదండి, అది చాలా వేగంగా కూడా కోరుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క గమనం స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. పైన మనకి కొంచెం ఆ యొక్క నీరు యొక్క ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది,
కింద చాలా స్పీడ్ గా ఉంటుంది అనమాట అండి. అంటే సరస్వతి నది చాలా దానికి ప్రవాహం అత్యంత వేగంగా ఉంటుంది కాబట్టి కిందన అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది అనమాట అండి. ఈ సరస్వతి నదిని స్త్రీ యొక్క జడపాయలతో కూడా పోల్చడం కూడా జరుగుతుంటుంది అనమాట అండి. స్త్రీకి ఉండే జడపాయలు 3 జడపాయలు ఉంటాయన్నమాట అండి. కానీ మనకు కనబడేవి 2 పాయలు మాత్రమే కనబడుతుంటాయి అనమాట అండి. అదేవిధంగా కూడా అంతర్వాహినిగా ఎలాగైతే ఆ 3వ పాయ ఉంటుందో ఈ త్రివేణి సంగమంలో కూడా పవిత్ర సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కూడా ఉంటుంది అనమాట అండి. అయితే ఈ యొక్క సరస్వతి నదిలో ఈ యొక్క సంవత్సరంలో ఇప్పుడు మనకి ఏదైతే ఏర్పడుతున్నాయో ఆ సరస్వతి నదిలో ఆ పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా కూడా అంటే చాలా మంది దేవతలు బృహస్పతిని గురుడు ఆచరిస్తారు స్నానం. ఈ 12 రోజులు ప్రత్యేకంగా వాళ్ళు ఆ యొక్క స్నానాలు ఆ యొక్క దేవతలు ఆ నదుల్లో స్నానాలు ఆచరిస్తారు అనమాట అండి. కాబట్టి అలాంటి దేవతలు ఆచరించే స్నానం ఇప్పుడు మనం ఒక పుష్కరిణికి వెళ్తూ ఉంటాం చూడండి. దేవాలయంలో పుష్కరిణి అంటూ ఉంటారు అనమాట. ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే అంటే అప్పుడు ఆ సమయాలలో ఆ భగవంతుడు అవతారం జరిగినప్పుడు వాళ్ళు ఆ స్నానం చేశారని. ఇప్పుడు సరయూ నదిలో స్నానం చేస్తారు, రాముడు సరయూ నదిలో స్నానం చేశారు కాబట్టి అంత మహానుభావుడు ఆ యొక్క నదిలో స్నానం చేశారు కాబట్టి ఆ యొక్క పుణ్య ఫలితం మనకి లభిస్తున్న ఉద్దేశంతో ఎలాగైతే మనం నదీ స్నానాలు ఆచరిస్తామో ఈ పుష్కర సమయాల్లో కూడా ఆ నదుల్లో కూడా ప్రత్యేకంగా కూడా ఆ 12 రోజులు కూడా ఆ యొక్క పుష్కరుడు అంటే గురుడు, పుష్కరుడు, దేవతలు, అదే ముక్కోడి దేవతలు, సమస్తమైన దేవతలు కూడా ఆ యొక్క సమయాలలో పుణ్య స్నానాలు తెల్లవారులను వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి వాళ్ళ తదుపరి మనకు ఆ యొక్క స్నానాలు ఆచరించడం ద్వారా మనకు అనంతమైన పుణ్య ఫలితం కూడా వస్తుంది అనమాట అండి. ఈ విధంగా కూడా ఈ యొక్క పుష్కర స్నానం చేయడం ద్వారా మనకు అత్యంత పుణ్య ఫలితం వస్తుంది అన్నట్టు శాస్త్రం కూడా చెప్పబడింది అనమాట. అయితే శర్మ గారు అసలు నదీ స్నానం చేసినప్పుడే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించి నదీ స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి ఈ పుష్కర స్నానంలో ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు పుష్కర స్నానం ఎలా చేయాలి, అందులోనూ కొన్ని కార్యక్రమాలు అసలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, పర్టికులర్ గా మన పుష్కరాల సమయంలో దానాల గురించి ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఎలాంటి దానాలు చేయాలి దాని గురించి వివరించండి. ప్రధానంగా కూడా ఈ పుష్కరాలు మనం ఆచరించేటప్పుడు స్నానాలు చూడండి, పుష్కరం అనేది అంటే 12 సంవత్సరాల కోసం వస్తూ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం మనకు పుష్కరాలు వస్తుంటాయి, కానీ ఆ నదికి ఆ పుష్కరం రావడం 12 సంవత్సరాల కోసం వస్తుంటుంది అనమాట అండి. అంటే ప్రత్యేక మళ్ళీ మీరు సరస్వతి నదిలో స్నానం చేయాలన్నట్లంటే మళ్ళీ 12 సంవత్సరాలతో మళ్ళీ మిథునంలోకి గురుడు ప్రవేశించినప్పుడు వస్తుంది అది అనమాట అండి. కానీ ఈ 12 రోజులు కూడా ఆ పుష్కరుడు యొక్క ప్రభావం ఆ యొక్క నదిలో ఉంటుంది అనమాట అండి. తర్వాత ఆ పుష్కరుడు అందరి నుంచి కూడా నిర్గమనం అంటే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఆ సమయంలో ఉండే పవిత్రత చాలా వేరేగా ఉంటుంది అనమాట అండి. నదీ స్నానం చేసేటప్పుడు ప్రధానంగా కూడా మామూలుగా మనం ఇంటిలో స్నానం చేసేటప్పుడు మామూలుగా స్నానం ఆచరిస్తామండి. కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళి నదీ స్నానం ఆచరించేటప్పుడు మాత్రం సంకల్ప విధానంగా స్నానం ఆచరించాలంటండి. ఏదంటే ఇప్పుడు మనం ఒక గోదావరి నదికి వెళ్ళాం, ఒక కృష్ణా నదికి వెళ్ళాం, ఒక యమునా నదికి వెళ్ళాం, ఒక సరస్వతి నదికి వెళ్ళాం అన్నట్టండి. అన్నిటికీ కూడా మనం ఏ ప్రాంతంలో సంకల్పము అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ యొక్క ప్రదేశం భౌగోళిక స్థితి స్వశ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వాసన సంవత్సరే ఉత్తరాయణే వసంతు వసంత ఋతు వైశాఖ మాసే కృష్ణపక్షే ఇలా చెప్పుకొస్తుంటాం అంటండి అని చెప్పి అస్మిన్ వర్తవ వ్యాహార చాంద్రమానైన అని చాంద్రమానం ప్రకారం వెనుకడ ఏర్పడుతుంటాయి. బారస్పతిని గురుడు అంటారు. ఇవి చెప్పుకుంటూ కూడా గంగా గోదావరి గారి మధ్య అని చెప్పుకొస్తుంటాం. మనం ఏ యొక్క ప్రదేశాలలో ఉన్నామని చెప్పుకొస్తాం. అయితే ఈ పుష్కర స్నానం చేసే సమయంలో మనం ఏ ప్రదేశంలో ఈ స్నానం ఆచరిస్తున్నామో ఆ ప్రదేశంలో సంకల్పాన్ని ఆచరించాలి. అయితే మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్న సమాధానంగా కూడా ముందు వెళ్లి ఆచమనం చేసి స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత అంటే స్నానం జస్ట్ ఒక ములిగిన తర్వాత అప్పుడు ఈ యొక్క సంకల్పాన్ని పురోహితుల ద్వారా చెప్పుకోవాలన్నమాట. ఈ పుష్కర స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం కూడా చెప్పబడింది అనమాటండి. విప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయ ఆహారార్థం ప్రకల్పయ అని కూడా శాస్త్రం చెప్పినట్టు. ఏంటంటే విప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయ ఆహారార్థం ప్రకల్పయ అని శ్లోకం ఉందన్నమాట. ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ కూడా ఆ యొక్క నదిలో స్నానం ఆచరించాలి. ఈ నదిలో స్నానం ఆచరించేటప్పుడు తూర్పు దిక్కుగా కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించుకోవాలన్నమాట అండి. మనం స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మట్టికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఎవరైతే దేవతలు ఉన్నారో మనం పుష్కరుడు ఇది గురుడికి కదా మనం వెళుతూ పుష్కరాలు ఏర్పడతాయి కదండి ఆ నదికి. కాబట్టి ఏ నదికి మనం పుష్కరం స్నానం ఆచరిస్తున్నామో
ఇప్పుడు సరస్వతి నదికి మనం పుష్కరం ఆచరిస్తున్నాం కాబట్టి ఆ పవిత్ర సరస్వతి నదికి 3 దోషులతో నీటిని అర్ఘ్యం విడిచిపెట్టాలి. తదుపరి పుష్కరుడు అనే అతను ఉన్నాడు కాబట్టి ఈ ఒక వృత్తాంతం ఉందన్నమాట. తర్వాత పుష్కరుడికి కూడా 3 సార్లు అర్ఘ్య ప్రదానం విడిచిపెట్టాలన్నమాట. తర్వాత ఏవైతే ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులకు కూడా మనం తర్పణ విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక స్నానం చేసి దక్షిణ దిక్కుకి తిరిగి మన దక్షిణ దిక్కు పితృదేవతలు ఉంటారు కాబట్టి మన పితృదేవతను ఉద్దేశించి కూడా 3 సార్లు తర్పణంగా నీళ్లు విడిచిపెట్టాలన్నమాట. ఈ విధంగా కూడా ఆ యొక్క జలాన్ని విడిచిపెట్టడం ద్వారా కూడా మన పితృదేవతల యొక్క సంతృప్తి కలుగుతుంది. వాళ్ళకి ఉత్తమ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని కూడా మనకి శాస్త్రాల ప్రకారం కూడా చెప్పబడి ఉన్నది అనమాట. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క నదీ స్నానాలు ఆచరించడంలో ఉద్దేశం ఏంటన్నట్లంటే సైంటిఫిక్ గా కూడా మనం చూసుకున్నట్లయితే అవి ఎన్నో నదులు అనేవి ఏంటంటే పర్వత ప్రాంతాల నుంచి కూడా వస్తుంటాయి అనమాట. ఈ పర్వత ప్రాంతాలు అనేక రకమైన ఔషధులన్నీ కూడా ఉంటుంటాయి. ఈ యొక్క నదులలో వచ్చే నీరంతా కూడా ఆ ఔషధుల నుంచి కూడా ప్రవహించడం ద్వారా నిత్యం వాటిలో ఉండే ఆరోగ్య గుణాలు ఏవైతే ఉంటాయో, ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సేవించడం ద్వారా కూడా మన శారీరకమైన ఉండే అనారోగ్యం ఏదైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని కూడా మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అనమాట. అనేక ప్రత్యేకంగా కూడా ఈ నదీ స్నానాలు ఆచరిస్తుంటారు అనమాట. అయితే ఈ నదీ స్నానాలు ఆచరించేటప్పుడు కూడా మనం సాధారణంగా కూడా చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే కొన్ని కృత్యాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇప్పుడు మనం దంతధావనం చేస్తాం అనుకోండి. దంతధావనం చేయడం అంతే మన ప్రత్యేక కూడా బోర్డులు కూడా పెడుతుంటారు అనుకోండి. దంతధావనం ఏదైతే చేస్తామో అది అక్కడ చేయకూడదు పెట్టండి. ఎందుకంటే దంతధావనం చేసిన తర్వాత మనం వెంటనే ఉమ్మి వేస్తాం కదండి. ఆ ఉమ్మి వేసిన నదిలో మీరు అదే నదిలో స్నానం ఆచరిస్తూ ఆ నదిని మనం అవహేళన చేసి ఉమ్ముతున్నట్టుగా కదండి. కాబట్టి మనకు పుణ్యం రాకపోగా పాపం కూడా వస్తుంది వస్తుంది. కాబట్టి అలాంటి కృత్యములు చెయ్యరాదు. మలమూత్ర విసర్జనలు కూడా కొంతమంది చేస్తుంటారు, అవి కూడా చేయకూడదు అనమాట. ప్రధానంగా కూడా వీటిని మనం ప్రత్యేకంగా కూడా గమనించాలంటే అదే షాంపూతో స్నానం చేయడం అవన్నీ కూడా చేయకూడదు అనమాట. శాస్త్రం ప్రకారం కూడా మృతికాంతి, ఇప్పుడు మనం మృతికాంతి అని చెప్పుకున్నాం అంటే మట్టితో స్నానం చేయమని చెప్పుకుంది అనమాట అండి. కాబట్టి ఒకసారి ఏదైనా మట్టి అవకాశం ఉన్నట్టు శరీరానికి రాస్తున్నట్లయితే అది మంచి అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా మనం తర్పణాలు విడిచిపెట్టేటప్పుడు పితృతర్పణ ఇచ్చేటప్పుడు మన అంటే నుదుటికి బొట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ పుణ్య తర్పణాలు విడిచిపెడతాం ఏవైతే ఉంటాయో మన దేవతలకి వాళ్ళకి విడిచిపెట్టేటప్పుడు కూడా మన స్నానం చేస్తే ఆటోమేటిక్ గా కూడా మనకి ఆ బొట్టు కానీ చెరిగిపోతుంటాయి. కాబట్టి అక్కడ నది ఒడ్డున ఉండే ఏదైతే ఇసుక కానీ లేదంటే అక్కడ మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ధరించడం ద్వారా కూడా భస్మ అనేక రకాలు ఉన్నాయి. భస్మ ధారణ అనేది అనేక రకంగా ఉందన్నమాట. అంటే ఏమి లేనప్పుడు మట్టి కూడా ధరించి కూడా మనం స్నానం చేసి బొట్టు పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ టైంలో ఆ బొట్టును పెట్టుకొని కూడా మనం ఆ యొక్క స్నానాన్ని ఆచరించి ఆ యొక్క దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా విశేషమైన ఫలితం కూడా లభిస్తుంది అనమాట అండి. అయితే శర్మ గారు, పుష్కరాల్లో ప్రధానంగా దానానికి ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆ దాన ధర్మాలు ఏ విధంగా చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి? ఈ పుష్కరాలు 12 రోజులు కూడా మనం చెప్పుకున్నట్లయితే ఒక విషయం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట అండి. మనం కాశీ వెళుతూ ఉంటాం, రామేశ్వరం వెళుతూ ఉంటాం. ఏ క్షేత్రానికి వెళ్ళిన ప్రధానంగా గమనించి మనం ఏం చేస్తామంటే అండి, మనం తీర్థ విధి అంటుంటారు చూడండి. తీర్థ విధి చేస్తున్నారా లేదా అంటూ ఉంటారు. అంటే ఈ ఉత్తరాది ప్రాంతాలు అన్నింటిలో కూడా ఏవైతే ఉత్తరాదినే కాకుండా ఏదైనా ఒక పవిత్ర పుణ్య నదీ స్నానాన్ని ప్రదేశానికి వెళ్ళినట్లయితే మన పితృదేవత ఉద్దేశించి కూడా అక్కడ తీర్థ విధి చేయమని కూడా శాస్త్రాలు చెప్పబడింది అంటండి. పిండ ప్రదానం చేశారా, అయితే మన ఇంట్లో మా అబ్బాయికి వివాహం అయింది లేదా మా అమ్మాయికి వివాహం అయింది విషయాన్ని బట్టి పక్కన పెట్టినట్లయితే సాధారణంగా మనం ఏ యొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే కూడా అక్కడ నదీ ప్రవాహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మనం పితృదేవతను ఉద్దేశించి కూడా అక్కడ మనం దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అనంతమైన పుణ్యం వస్తుంది. కేవలంగా అంతేకాకుండా ఆ సమయంలో మన అనుష్ఠానం ఏదైనా చేసుకున్నా ఒక మంత్ర సిద్ధి మనకి ఏదైనా గురువుల దగ్గర కూడా ఏదైనా ఒక మంత్రాన్ని సిద్ధి మనం పొందినా సరే కూడా ఆ మంత్రాన్ని ఆ యొక్క ప్రదేశాలలో మనం జపం చేయడం ద్వారా కూడా మన గ్రహణం పెట్టేటప్పుడు మనం కొన్ని స్నానం ఆచరించి పెట్టే జపం ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. అది ఈ జపానికి తపానికి అదేవిధంగా దానానికి ధర్మానికి కూడా కొన్ని రకమైన ప్రదేశాలు కూడా చెప్పబడ్డాయి అనమాట. చూడండి, మనం కొన్ని ప్రదేశాలు ఎక్కువ దానం చేస్తుంటాం. ఏమంటే ఈ ప్రదేశంలో అన్నదానం చేస్తే 100 మందికి భోజనం పెడితే 10,000 మందికి పెట్టినట్టుగా వస్తుందండి అని అంటుంటారు. ఎందుకంటారండి? అదే భోజనం మీరు ఇంట్లో పెడితే రావచ్చు కదా? కాదు, అక్కడ స్థలాభావం యొక్క ఆ స్థలం యొక్క మహత్యం ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ప్రతి నిత్యం కూడా మనం ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించడంలో ఉద్దేశం ఏంటంటే ఆ క్షేత్రానికి ఆ నదికి ఒక విశిష్టత ఇవ్వబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ సమయాలలో మనం ఆ స్నానం ఆచరించడం ద్వారా ఆ ప్రదేశానికి వెళ్లి చేసే దానం ధర్మం
ఈ యొక్క తర్పణాలు ఇవన్నీ చేయడం ద్వారా అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఆధునిక కాలంలో మనకు సమయం తక్కువ కాబట్టి మనం చేసేది తక్కువ అయినప్పటికీ కూడా అలాంటి విశేషమైన రోజుల్లో విశేషంగా మనం దానం ధర్మం చేయడం ద్వారా కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ పుణ్యాన్ని మన పితృదేవతలు తల్లి చేసేటట్టుగా మనకు అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఆ యొక్క దాన ధర్మం చేయడం ద్వారా ఉంటుంది. అంటే ఆ యొక్క క్షేత్రం యొక్క మహత్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 12 రోజులు కూడా ఈ పుష్కరాలు ఏవైతే ఏర్పడుతున్నాయో ఈ 12 రోజులు కూడా కొంత విధి విధానంగా కూడా కొన్ని దానాలు చేసినట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే శర్మ గారు అన్ని రోజులు 12 రోజులు ఒకే రోజు చేయలేని పక్షులు ఉన్నాయనుకోండి, ఏవైతే మనకు దశ దానాలు ఉన్నాయో ఆ దశ దానాల్లో వాళ్ళకి శక్తి మేరకు వాళ్ళకి యుక్తి మేరకు కూడా వాళ్ళ దాన ధర్మాలు చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఈ 12 రోజులు పుష్కరాలు ఏర్పడతాయి కాబట్టి ఒక్కొక్క రోజు కూడా అంటే 15/5/2025 రోజు లగైతే అంటే అది మొదటి రోజు కింద మనం తీసుకున్నట్లయితే ఆ రోజు లగైతుగా కూడా మనం ఏ దానం చేస్తే బాగుంటుంది అని ఒక్కొక్క రోజుగా మనం చూద్దామంటండి. ఈ యొక్క పుష్కరాలు ప్రారంభమైనప్పుడు మొదటి రోజు నాడు బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేస్తే అనంత పుణ్య ఫలితం వస్తుందటండి. అదేవిధంగా 2వ రోజు వస్త్రాలు, లవణం అంటే ఉప్పు, అదేవిధంగా కూడా రత్నాలు దానం చేస్తే మంచి ఫలితాన్ని వస్తుంది. 3వ రోజు బెల్లం అంటే గుడం, పండ్లు, అదేవిధంగా కూడా అశ్వం అంటే గుర్రం దానం చేయడం ప్రతిమ దానం చేసుకోవచ్చు అనమాట అండి. 4వ రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె దానం చేయాలండి. 5వ రోజు ధాన్యం, శకటం అంటే బండి వాహనం ఏదైనా ఇవ్వచ్చు, వృషభం అంటే ఎద్దు, హలం అంటే నాగలి అన్నమాట అవన్నీ ఇవ్వచ్చు అనమాట అండి. 6వ రోజు ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి దానం చేయాలన్నమాటండి. 7వ రోజు గృహం అంటే భూదానం అంటే గృహదానం చేయమన్నాడు. శయ్యం అంటే మంచం కానీ పరుపు కానీ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట అండి. 8వ రోజు చందనం, కందమూలాలు, పుష్పాలు దానం చేయాలన్నమాటండి. 9వ రోజు కంబడి అంటే దుప్పటి ఉంటుంది, కంబడి దానం చేస్తే మంచిది అనమాట అండి. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు ఇలాంటి దానం చేస్తే మంచిది అనమాట అండి. 11వ రోజు గజదనం అంటే ఏనుగు దానం చేయమని ప్రతిమైన దానం చేయమండి. 12వ రోజు నువ్వులు దానం చేయమని శాస్త్రంలో చెప్పబడింది. ఈ 12 రోజులు కూడా ఈ విశేషంగా ఇవి మనం ఉన్నట్లు చేసినట్లు సరిపోతుంది. అయితే కాలమాన పరిస్థితుల్లో ఈ 12 రోజుల పాటు మనం పుష్కర స్నానం చేయడానికి అవకాశం లేని పక్షంలో ఒక రోజైనా వాళ్ళ శక్తి మేరకు కూడా లవణం దానం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా గుడం అంటే బెల్లం దానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వస్త్ర దానం చేయొచ్చు అనమాట అండి. ఇలా కొన్ని దానాలు, పుస్తక దానం చేయొచ్చు, కూరగాయలు దానం చేయొచ్చు. అంటే కూరగాయలు అంటే బ్రాహ్మణికి ఒక ఏదైనా ఒక రకమైన స్వయం పాకం కింద తయారు చేసుకుని అవన్నీ కూడా బ్రాహ్మణికి ఇవ్వడం ద్వారా కూడా కొంతవరకు సిద్ధిస్తుంది. అన్నిటికీ శక్తి మేరకు ఏదైతే ఏమీ లేని వాడు కూడా సంకల్ప విధానంగా కూడా ఇప్పుడు దశ దానాలు, గోదానం, భూదానం, సువర్ణదానం, లవణదానం, రోగ్యదానం అనే దానాలు ఉంటాయి. అందరికీ శక్తి లేని పక్షంలో వాటి ప్రత్యామ్నాయంగా కూడా ఇంత నేను దానం చేయడానికి గోదానం చేస్తున్నాను, దీనికి ఒక 500 తీసుకోండి, లేదంటే ఎంతో వాళ్ళ యొక్క అభిష్టం మేరకు వాళ్ళ శక్తి మేరకు కూడా ఆ యొక్క దానం ధర్మం చేయడం ద్వారా కూడా అభిష్ట సిద్ధి కలుగుతుంది. ఇవి చేస్తూ ప్రధానంగా కూడా ఆ యొక్క ప్రదేశాలలో వాళ్ళ పితృదేవతను ఉద్దేశించి పిండ ప్రదానాలు చేయడం ద్వారా కూడా విశేషమైన పుణ్యం వస్తుంది అనమాట అండి. కొంతమంది వాళ్ళకి అవకాశాలు పెట్టి కూడా ఇంట్లో సరిగ్గా శ్రాద్ధకర్మలు ఆచరించకపోయినప్పటికీ కూడా కొంతమంది చేయలేకుండా ఉంటారు, అసక్తులుగా ఉంటుంటారు. కొంతమంది చేయలేకుండా కూడా ఉంటారు, కొంతమంది చేయరు కూడా ఉంటారు. చేయపోయినప్పటికీ కూడా ఆ యొక్క విశేషంగా ఆ రోజుల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పితృదేవతను ఉద్దేశించి కూడా పిండ ప్రదానం చేయడం ద్వారా కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది అన్నమాట అండి. ఇంకొక విషయం కూడా ఉన్నది చూడండి. మన వాళ్ళు ఎవరైనా గతించినట్లయితే శల్యాలు అస్థిలో మన అస్థికలు నిమజ్జనం వెళ్తుంటారన్నమాట. ఎందుకు అస్థిక నిమజ్జనం ఈ యొక్క నదుల్లో చేస్తారు అన్నట్లంటే అస్థికులు ఆ నదుల్లో ఎంత కాలం పాటు ఉంటాయో మన పితృదేవత కూడా అంతకాలం పాటు కూడా వాడు సుఖంగా పితృలోకాల్లో ఉంటారని కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా వాటి నుంచి ప్రవహించే నదులలో ఉండే నీరు ఏదైతే ఉందో మన పొలాల్లోకి వచ్చి కూడా అంటే పూర్వంలో భూములు కట్టి ఉంటాయి కదండి, ఆ యొక్క పొలాల్లోకి ఆ యొక్క శల్యాల ద్వారా వచ్చే నీరు ఏదైతే ఉందో అది వంట వండుకొని భోజనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అంశాలు ఏదైనా మనతో అంటుకునే భావన ఉంటాయన్నట్టండి. వాళ్ళు మనలో మళ్ళీ మన గర్భంలో మన పిల్లలకు ఈ విధంగా పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కూడా ఒక రకమైన కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఆ శల్యములు ఆ నదుల్లో ఎంతకాలం ఉంటాయో ఆ నదికి ఎంత ప్రాశస్త్యం ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటారని కూడా అందుకే ప్రత్యేకంగా ఈ యొక్క నదుల్లో ఈ యొక్క అస్థిక నిమజ్జనం కూడా చేసుకుంటారు వచ్చిందన్నమాట, ఆచారంగా వచ్చిందన్నమాట. కాబట్టి ఈ యొక్క విశేషమైన ఏవైతే మనం దానాలు చెప్పుకున్నామో ఆ యొక్క నది స్నానాన్ని ఆచరించి కూడా చక్కగా కూడా మన ఈ యొక్క దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మనకి ఈ యొక్క దానం ధర్మం చేయడం ద్వారా మనకే కాకుండా మన పిల్లలకు కూడా ఆ యొక్క
చూడండి, దానం కొద్ది పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అనుకుంటారు ఉంటండి. ఈ దాన ధర్మాలు ఏవైతే చేస్తామో అది మన పిల్లలకి శ్రీరామరక్ష కింద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన నదీ సమయాలలో ఇలాంటి పుష్కర సమయాల్లో కూడా మనం చేయడం ద్వారా కూడా ఆనందం అనే పుణ్యం వస్తుందని కూడా శాస్త్రాల్లో ప్రత్యేకంగా కూడా చెప్పబడింది. ఇది ఈ యొక్క సరస్వతి నది యొక్క పుష్కర విషయాలు మనం చెప్పవలసి వచ్చినట్లయితే విధానం. మనకు ముఖ్యమైన విషయం శర్మ గారు, పుష్కరాలు అనేవి ఎప్పుడో 12 సంవత్సరాలకు వస్తాయి, తప్పకుండా పుష్కర స్నానం చెయ్యాలి అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సూతకంలో ఉండే పరిస్థితి, అంటే ఏటి సూతకంలో అక్కడ ఉంటూ ఉంటారు, ఇతరత్ర కొన్ని రకాల మహిళలు కూడా ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? స్నానం చెయ్యొచ్చా? పుష్కర స్నానం చేయొచ్చా ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు? ప్రధానంగా కూడా ఎవరైనా వాళ్ళ పెద్దలు గతించినట్లయితే వాళ్ళకి కేవలం ఇప్పుడు 12 రోజులు మాత్రమే వాళ్ళకి మైలు ఏర్పడుతుంది అన్నమాట. 12 రోజుల అనంతరం ముందు కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట అండి. అప్పుడే చనిపోయిన తర్వాత అంటే ఒక 12 రోజుల లోపల వాళ్ళకి 12 రోజులు ఆ పుష్కరం ఏర్పడే సమయానికి వాళ్ళకి 12 రోజులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఆ స్నానం ఆచరించకూడదు అనమాట. ఎందుకంటే పూర్తిగా ఒక మైలులో ఉన్నారు. కానీ ఈ సంవత్సర సూత్రం అనేది ఏంటంటే వాళ్ళు చనిపోయి వాళ్ళకి తల్లిదండ్రులు కట్టించి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చనిపోయి ఒక 2 నెలలో 3 నెలలో 4 నెలలు అవుతుంది. అంత మాత్రాన్ని వాళ్ళు ఆ స్నానం ఆచరించకూడదు అన్నది ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆ స్నానం ఆచరించవచ్చు అనమాట అండి. ఎందుకన్నట్లంటే శాస్త్రం ప్రకారం కూడా ఎవరైతే వాళ్ళ పెద్దలు గతిస్తారో అదే సమయంలో వాళ్ళ యొక్క అస్థి నిమజ్జనం ప్రత్యేకంగా వెళ్ళి నదుల్లో చేస్తున్నారు కదా. ఏమంటే మా యొక్క తండ్రి గారు గతించారు, ఆ అస్థికులు తీసుకుని వెళ్ళి మేము కాశీలో కలుపుతున్నామండి, లేదంటే గైలో కలుపుతున్నామంటే అంటుంటారు అనమాట అండి. అంటే వాళ్ళు ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తున్నారు కదా. కాబట్టి ప్రత్యేకంగా కూడా మనం తీర్థయాత్రలు చేయకూడదు. కానీ ఏదైనా ఒకప్పుడు తిరుపతి కొన్ని యాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఇలాంటి పుణ్యప్రదంగా ఉండే వాటిల్లో ఏవైతే నదీ స్నానాలు ఏవైతే ఉంటాయో ఆ నదీ స్నానాల్లో వెళ్ళి ఆచరించే పితృకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించడంలో ఏటి సూత్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ 12 రోజుల్లో అయితే మాత్రం ఆ మైలుతో అందరితో ముట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రదేశం వెళ్ళి స్నానం చేయడం అంత సరైన విషయం కారణం. ఆ 12 రోజులు దాటిపోతే మాత్రం చేయొచ్చు, అవకాశం ఉన్నట్టు ఆ నదీ స్నానం చేయొచ్చు. ఎటువంటి అభ్యంతరం కూడా లేదన్నమాట. శర్మ గారు చాలా సందేహాలకి సమాధానాలు తెలియజేశారండి. ఎందుకంటే జనరల్ గా ఇవి చాలా మందికి సందేహాలు ఉంటాయి. మనకి మైలు ఉంటుందా, చేయొచ్చో లేదో, మళ్ళీ 12 ఏళ్ళకి వస్తాయి ఎలా అని చాలా సందేహపడుతుంటారు. అలాగే దాన ధర్మాలు కూడా సువర్ణ దానం, భూదానం ఇవన్నీ మేము చేయలేం కదా, ఏం చేయాలి మరి మాకు దాని అనుకుంటారు. వీటన్నిటికీ కూడా సందేహాలకి చక్కటి సమాధానాలు చెప్పారండి. నమస్కారం.